ఇది రేపు మార్నింగ్ అని కూడా ఇంతే స్మూత్గా ఉంటుంది. పేపర్ లాగా ఉంది అసలు చూస్తుంటే. బాగా వచ్చింది సాయి. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి చపాతీ అండి. అది కూడా హోటల్ స్టైల్లో. మామూలుగా కొందరు చపాతీ చేస్తే ఏమవుతుందంటే అది ఎండిపోయినట్టు ఉంటుంది, మొత్తం ఎండిపోయినట్టు, అది స్మూత్గా రాదు అసలు. అసలు మేము హోటల్లో ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా చపాతీ చేయబోతున్నాం. అంటే చాలా కామెంట్స్ వచ్చాయి చపాతీ గురించి. అన్న చపాతీ స్మూత్గా ఉండాలి, హోటల్ స్టైల్లో రావాలి, ఎలా చేయాలని చాలామంది కామెంట్స్ పెట్టారు. వారి కోసం ఈ వీడియో చేస్తున్నానండి. మీకు పర్ఫెక్ట్గా కొలతలు సాయి మనం ఎంత తీసుకున్నాం, ఇప్పుడు దీనికి ఎంత కొలతలు ఎంత రూపంలో చెప్పాలి. మనం చెప్పేది ఏంటంటే వాళ్ళకు క్లియర్గా అర్థం కావాలి. కొత్తగా చేసే వారికి కూడా ఈజీగా హోటల్ స్టైల్ అంటే కొత్త బిజినెస్ పెట్టుకునే వారికి కూడా ఉపయోగం ఉండాలి, ప్లస్ మళ్ళీ ఇంట్లో చేసుకునే వారికి కూడా ఉపయోగం ఉండాలి. చపాతీ అదే విధంగా చేయాలి. కొంచెం కూడా స్మూత్గా మంచిగా చూపిస్తాను. స్మూత్ ఏదైనా ఇప్పుడు ఆలు కర్రీ కానీ ఏదైనా కుర్మా చేసినా కూడా, ఇంట్లో ఏదైనా ఉంటాయి కర్రీ, నాన్ వెజ్ కర్రీ చేసినా కూడా అది చపాతీ ఉండి ఇలా తింటట్టు ఉండాలి మంచిగా స్మూత్గా. ఆ విధంగా మనం చేయాలి, అదరగొట్టాలి చపాతీలు అయితే. ఓకే, ఫస్ట్ అయితే మేము చపాతీలు కొలతలతో చెప్తాం కాబట్టి మేము 1 కేజీ ఆశీర్వాద్ ఆట తీసుకున్నామండి. ఆశీర్వాద్ పిండి చెక్కి ఆట, ఆశీర్వాద్ పిండి తీసుకున్నాం. ఆశీర్వాద్ పిండి వచ్చేసి బాగుంటుందండి. ఒకవేళ ఆశీర్వాద్ పిండి బాగాలేకపోతే మాత్రం మీరు ఏదైనా సరే కానీ గోధుమ పిండి మంచి ఒరిజినల్ తీసుకోండి, బాగుంటుంది. దాంతో కూడా సేమ్ వస్తుంది. కొలతలు మాత్రం ఎర్ర గోధుమలు కొలతలు మాత్రం ఎలాంటి తేడా ఉండదండి. మేము సాల్ట్ ఎంత వేస్తాం, పాలు ఎంత పోస్తాం, అవి మీరు చూసుకుంటూ ఈజీగా చేసుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీకి కానీ వెజ్ కర్రీలకు కానీ అదిరి పెట్టడం మేము చెప్తామండి. ఫస్ట్ అయితే 1 కేజీ వేసుకుందాం చాయ్. ఓకే సార్, వాటర్ తీసుకున్నాం కదా సార్. ఫస్ట్ అయితే 1 లీటర్ వాటర్ తీసుకున్నామండి. కొన్ని పోయాలి, కొన్ని పోసి సాల్ట్ వేసుకోవాలి సార్. సాల్ట్ ఎంత, 1 టేబుల్ స్పూనా? 1 టేబుల్ స్పూన్ అంతా. కేజీ అంటే 2 టేబుల్స్. టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూను. టీ స్పూను ఒక 2 టేబుల్ స్పూన్, 2 నిండా 2 టేబుల్ స్పూన్ పాలు వేసుకోవాలి సార్. స్మూత్గా మంచిగా. పాలు ఎంత తీసుకున్నావు? 1/2 లీటర్ ఉంటాయా? 1/2 లీటర్ అంటే మొత్తం పడవు, కొన్ని పడతాయి. అరటిపండు వేసుకోవచ్చు సార్ ఇందులో. అరటిపండు కూడా వేసుకోవచ్చు. మనకు ఒకటే సార్ స్మూత్గా రావాలి. నువ్వు ఏం చేసినావు, అరటిపండు వేస్తావా అది మాకు తెలియదు, మంచి స్మూత్గా ఉండాలి. ఓకే సార్. నెక్స్ట్ షుగరు, చక్కెర వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూను, 2 టీ స్పూన్లు. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి సార్. లైట్గా ఆయిల్ వేసుకోవాలి పిండి సార్. నెక్స్ట్ వచ్చి ఆయిల్ సార్. ఆయిల్ అయితే ఒక 100 ml తీసుకున్నామండి. 100 ml పట్టదు, ఒక 50 ml దానికి ఇందులో పోసుకున్నాము. ఇంకొకటి అండి, మేము లాస్ట్లో చెప్తాం, అంటే సాల్ట్ ఒక 8 గ్రాములు పట్టింది, ఇవన్నీ కూడా మీకు కొలతలతో క్లియర్గా చెప్తాం లాస్ట్లో. మ్యాక్సిమం అయితే సాల్ట్ 2 టీ స్పూన్లు వేసినాం, షుగరు టీ స్పూన్లు 2 వేసాం. ఇప్పుడు వరకు అయితే 1/2 లీటర్ పాలు పట్టినాయి. 1/2 లీటర్ కాదండి, 1/2 లీటర్ తీసుకున్నాం కానీ 1/2 లీటర్ పాలు పట్టాయి. ఇంకొకటి వాటర్ కూడా లీటర్ తీసుకున్నాం. ఒక 300 దాకా వాటర్ పట్టాయి, 300 ml వరకు వాటర్ పట్టాయి. కలిపేద్దాం సార్. ఇప్పుడు కలిపేద్దామండి, ఇప్పుడు కలిపేసుకుందాం. కలిపేద్దాం సార్, కలిపేద్దాం. ఇది కొంచెం సైడ్కు పొడిపిండి తీసుకున్నామండి. మామూలుగా చపాతీలు చేసేటప్పుడు సైడ్కి వేసుకుంటాం కదా, దానికోసం ఉంచుకున్నాం అంతే. మైదాపిండి వేసుకోవచ్చు. మైదాపిండి ఇది కూడా వేసుకోవచ్చు. మైదాపిండి తోటి కలపాలి. కొంచెం లూజ్ అయితే మాత్రం, ఒకవేళ వాటర్ కానీ ఏదైనా లూజ్ అయితే మాత్రం మళ్ళీ కొంచెం పిండి యాడ్ చేసుకోండి. మీరు సాల్ట్ కానీ షుగర్ కానీ ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆయిల్ ఏమైనా పడుతుందా సాయి? పడదు. ఏమద్దు. మనం ఎంతసేపు పక్క పెట్టుకుంటే బాగుంటుంది? ఒక 10 minutes 15 minutes అయినా పర్లేదు. ఇప్పుడు మంచి రౌండ్ అయిపోయింది సాయి. అయిపోయింది కదా, ఇక అయిపోయింది సార్. ఈ విధంగా కావాలండి. ఈ విధంగా అయితే ఎంతసేపు వదిలి పెడదాం? ఒక 1/2 గంట వదిలి పెడదామా? ఒక 1/2 గంట వదిలేసుకుంటే 1/2 గంట కానీ, ఒక 1/2 hour కానీ, ఒక 20 నిమిషాలు కానీ, ఒక 1/2 గంట పైన అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మంచి స్మూత్గా వచ్చేస్తుంది పిండి అనేది చపాతీకి. ఇప్పుడు ఒక 1/2 hour నానాలి. ఒక 1/2 hour పక్కన పెట్టేద్దాం. ఈ విధంగా మూత వేసుకోవాలి. లేదా క్లాత్ ఉన్నా, తడి క్లాత్ వేసుకున్నా పర్లేదు. ఇప్పుడైతే మేము ఆల్రెడీ దోశ బట్టి ముట్టించుకున్నామండి. అంటే దోశ పెనం మించి చపాతీలు వేస్తాం. మామూలుగా ఇంట్లో అయితే మీరు పెనం మించి వేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఇంట్లో ఉన్న చిన్న పెనం ఉంటుంది కదండి, దాంట్లో వేసుకోవచ్చు.
మేము హోటల్ కాబట్టి ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి ట్రైనింగ్ సెంటర్ కాబట్టి ఇది ఉంది కాబట్టి దీన్ని ఆన్ చేసి పెట్టుకున్నాం ఒక 10 నిమిషాల ముందు. ఇక స్టార్ట్ చేద్దామండి. ఇక హాఫ్ అన్ అవర్ అయితే అయిందండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక మంచిగా అయింది పిండి. మీరు చూసుకోవచ్చు ఎంత పర్ఫెక్ట్ అయిందో. సాయి స్టార్ట్ చేద్దాం సాయి. మళ్ళీ ఒకసారి ఇలా అనుకోవాలి, దగ్గరికి మంచిగా మాలిష్ చేస్తాం. ఇప్పుడు పిండిని కట్ చేసుకుందామండి. కట్ చేసేసాయి మన పూరి పిండి లాగానే సేమ్ కటింగ్. సార్ ఇప్పుడు రౌండ్ చేసుకోవాలి సార్. ఇది రౌండ్ చేసుకోవాలి. అదే చపాతీ పెద్ద ఉండాలి సార్. ఉండాలి. పూరికి ఏమో అందులో సగం ఉండాలి, ఇందులో సగం ఉండాలి. చపాతీకి పెద్దగా ఉంటే సరిపోతుంది. మనం ఇంకోటి పుల్కా కూడా చూపించాలి సాయి. పుల్కా ఒకటి, పరోటా ఒకటి కూడా రావాలి. పరోటా చాలామంది అడుగుతున్నారు. మొత్తం మీద అయితే మాకు ఒక 12 ప్లేట్లు అయినాయండి. అంటే 12 రౌండ్ల 24 అయ్యాయి చపాతీలు. ఒక కేజీ తీసుకుంటే కేజీ పిండికి 24 చపాతీలకు వస్తాయి. ఇప్పుడు మైదాగా పక్కా తీసుకుంది. సైడ్ కొంచెం మైదా తీసుకున్నామండి. వేసేసాయి. ఇలా కలుపుకోవాలి. పూరికి ఆయిల్ వేస్తాం సార్. ఇదేమో దీనికి ఇది వేస్తాం. అదే పూరికి ఆయిల్ వేస్తాం, దీనికి ఇది వేస్తాం. అంతే, పిండి వేసుకుంటే సరిపోతుంది. ఓకే సార్, స్టార్ట్ చేద్దాం సార్. ఒకటి నీట్గా అంటే ఒకటి స్టెప్ చూపించు, అసలు ఎట్లా చేయాలి అనేది, రౌండ్ ఎట్లా రావాలనేది చూపిస్తాం. అట్లా క్లియర్గా ఉండాలి చూసే వాళ్ళకి కూడా. ఒకటండి, పిండి ఎందుకు వేసుకుంటామని కొందరు డౌట్ అడగొచ్చు. పిండి ఎందుకంటే మైదా అనేది ఇది గోధుమ పిండి అనేది అతకదండి. ఇలా వేసుకోవాలి సార్. అప్పల్ లెక్క ఫస్ట్ ఇట్లా వేసుకొని కొట్టాలి. ఫస్ట్ వై మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకున్నాం. ఒకటి 4 మూలలు కూడా సమానంగా రావాలండి. ఎక్కువ ఒక సైడ్ మందం ఒక సైడ్ అట్లా ఉండొద్దు. ఏదైనా సమానంగా ఉండాలండి అంతా. ఒక సైడ్ మందం ఉంటే ఏమవుతుందంటే సరిగ్గా కాలదు. ఇంకోటి ఒక సైడ్ సన్నగా ఉన్న సైడ్ ఏమో పలసగా ఉన్న సైడ్ ఏమో తొందరగా కాలుతుంది. అందుకే మ్యాక్సిమం అన్ని కవరేటెడ్ చూసుకోవాలి మనం చపాతీ చేసేటప్పుడే. ఈ విధంగా ఉండాలి. అయిపోయిందండి చపాతీ వచ్చేది. ఈ టైప్ వస్తే సరిపోతుంది. చపాతీ అనేది కొంచెం పెద్దగా ఉండాలి, పుల్కా అనేది ఏమో చిన్నగా ఉండాలి. అంతే తేడా. చపాతీ కొంచెం మందం వస్తుంది, పుల్కా అనేది చాలా సన్నగా వచ్చేస్తుంది. పిండి ఏం లేకుండా సార్. ఇట్లా పిండి మొత్తం తీసేసుకోవాలి సార్. తీసేసుకుంటేనే కదా మనకు చేదు రాదు, లేకపోతే ఖచ్చితంగా చేదు వస్తుంది. ఇంకొకటి బట్టి మించి కాలుతో బ్లాక్ వస్తుంది. అట్లా కంపల్సరీ పిండి దులుపుకోవాలండి. చపాతీకి పిండి ఖచ్చితంగా దులుపుకోవాలి. మనకైతే 24 వరకు చపాతీలే అయినాయండి. ఒకటండి, పిండి మనం యాడ్ చేయడం వల్ల, పిండి పైనుంచి ఇలా చల్లుకోవడం వల్ల మనకు ఒకటి అనేది అతుక్కోదండి. 2 ఇలా చపాతీలు అతుక్కోవు. ఇప్పుడు ఇక కాలుద్దామండి. సాయి మనకి 24 వరకు అయ్యాయి కదా. అవును సార్. కాలవాలి. పర్ఫెక్ట్ కాల్చే విధానం కూడా మనం పర్ఫెక్ట్గా చూపించాలి. మనం ఆల్రెడీ దోశ బట్టి అండి. దోశ బట్టి వచ్చేసి ఆల్రెడీ ఒక 10-15 మినిట్స్ బిఫోరు మంట పెట్టుకున్నాం ఆల్రెడీ.
పద వెళ్దాం. ఇక కాలుద్దాం సాయి. ఓకే. కాల్చే విధానం కూడా మంచిగా చూపించాలి. నిదానం చెప్పి. మెయిన్ కాల్చడం వల్ల కూడా పోతుంది ఒక్కొక్కసారి. అవునవును. సరిగ్గా కాలవపోతే ఏమైందంటే అది సరిగ్గా కాలవపోతేనే పిండి పిండి ఉంటుంది. అవునవును. బాగా ఓవర్ మరీ కలిస్తేనేమో బ్లాక్ అవుతుంది మొత్తం. అవును. అందుకే జాగ్రత్త, కాల్చే విధానం కూడా మనం కొంచెం జాగ్రత్త వహించాలండి. ఆయిల్ రెడీగా పెట్టుకున్నావు కదా. మామూలుగా పెద్ద పెద్ద హోటల్స్లో మేము ఏం చేస్తామంటే మామూలుగా ఇలా చేసి పెట్టుకొని ఒక హాఫ్ బాయిల్ చేసి పెట్టుకుంటామండి. హాఫ్ బాయిల్ అంటే లైట్గా అలా కాలినట్టు కాలి పక్క పెట్టుకుంటాం. ఆర్డర్ వచ్చిందాడు ఆయిల్ వేసి, ఆర్డర్ వచ్చినప్పుడు టక్క రాగానే ఆయిల్ వేసి ఇచ్చేస్తాం అంతే. మీరు చూసుకోవచ్చండి ఎంత పర్ఫెక్ట్ వస్తున్నాయి ఇక్కడ చపాతీలు. మెయిన్గా సాయి చపాతీలు అసలు వెజ్ కర్రీ కానీ నాన్ వెజ్ కర్రీ కానీ అదిరిపోయేటట్టు ఉండాలి. మరీ ఓవర్గా కాలేదు, చూసుకోవచ్చు. ఈ విధంగా ఉండాలి సాయి. కొంచెం కొంచెం కాలితే సరిపోతుంది. ఓకే, ఆయిల్ వేసుకుందాం సార్. ఆయిల్ వేసుకో. ఇక్కడే ఉంది కదా ఆయిల్. జల్దీ సాయి. వన్ సైడ్ ఆయిల్ వేసినాం కదా సార్. ఓకే, ఇలా తిప్పుకోవాలి సార్. మళ్ళీ తిప్పుకొని మళ్ళీ ఆయిల్ వేసేయాలి. లైట్ మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి లైట్గా. ఒకటి చపాతీ మనం కొన్ని చోట్ల ఏమైందంటే పార్సల్ తీసుకుపోయినప్పుడు కొంచెం టైం పడేసరికి గట్టిగా అవుతుంటుంది. అట్లా కావద్దు అసలు. అట్లా అయితే చపాతీ చేసిన విలువ ఉండొద్దు. మనం చేసే విధానం బట్టి ఉంటుంది. కొన్ని చోట్ల బాగా జరిగింది అట్లా. నాకు కూడా ఒక్కొక్కసారి అట్లా జరిగింది. అట్లా కావద్దు ఎప్పుడైనా చపాతీ మనం ఇప్పుడు కాదు, రేపు మార్నింగ్ సన్న కొట్టదు సార్. మనం రేపు మార్నింగ్ తిన్నా కూడా, నైట్ చేసి మార్నింగ్ తిన్నా కూడా స్మూత్గా ఉండాలి. అదే ఇలా పుష్ చేయాలి. అంటుంటే బాగుంటుంది చపాతీ అనేది. ఎంత స్మూత్గా ఉంటే అంత చపాతీ అంత బాగుంటుంది. ఏంటంటే సన్నగా కొడితే అది అనేది పొంగదు, మళ్ళా గట్టిగా వస్తాయి సార్. మన ప్లేట్ కూడా తెచ్చిన. ఓకే, పట్టుకోవాలి నేను. ఇప్పుడు మీరు చూసుకోవచ్చండి చపాతీ పూర్తి కొలతలతో. ఎన్ని చపాతీ అయితే కొలతలతో మీకు క్లియర్గా చెప్పామండి. మాకు వచ్చేసి 12 ప్లేట్లు అయినాయి, అంటే ఒక 24 అయినాయండి. అంటే కొంచెం పెద్ద సైజెస్ చేసుకున్నాం. ఒకటండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటండి, లైక్ అయితే మర్చిపోవద్దు. మీకు ఈ చపాతీలు అనేది బిజినెస్కు యూజ్ ఉంటుంది. అండ్ వచ్చేసి ఒకటి ఇంట్లో చేసుకోవడం కూడా మీకు పర్ఫెక్ట్గా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడం కరెక్ట్గా యూజ్ ఉంటుందండి. ఇకపోతే సాయి, మనం ఒకసారి నాన్ వెజ్ కర్రీలో ఒకసారి, వెజ్ కర్రీలో ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఒకటండి, లైక్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దండి. థ్యాంక్ యూ అండి. మీరు చూసుకోవచ్చు చపాతీ ఎంత స్మూత్గా వచ్చిందో. అక్కడ చపాతీలు టేస్ట్ చేద్దాం ఇప్పుడు. సాయి, నువ్వు ఒకసారి చికెన్ కర్రీలో టేస్ట్ చేయి, నేను మామూలుగా పప్పులో టేస్ట్ చేస్తాను. ఇంకా రాజస్థాన్ వాళ్ళు అయితే దీంట్లో అసలు రాజస్థాన్ సైడ్ వెళ్తే మొత్తం నెయ్యి పోసుకుంటారు. మొత్తం ఆవు నెయ్యి పోసుకొని ప్లేట్. ఆవు నెయ్యి ఓన్లీ బెల్లమే. బెల్లం గడ్డ ఉంటుంది కదండి, గడ్డలు మంచిగా ఇట్లా తుంపుకొని తింటుంటారు వాళ్ళు. ఇప్పటికీ మాకంటే కొందరు చూస్తుంటాం, వాళ్ళు అసలు ఎంత అంటే అంత హెవీగా అసలు రోటీ వాళ్ళొకటి. నా దాంట్లో బీహార్ వాళ్ళు, ఇంకా నేపాల్ వాళ్ళు కూడా అంత నేపాల్ వాళ్ళు అయితే ఆలుగడ్డ కూరలేదు అసలు తిన్నారు. అట్లా ఉంటుంది అసలు నేపాల్ వాళ్ళది. అట్లా ఆలుగడ్డ కూర, ఈ చికెన్ కర్రీలో కూడా ఆలుగడ్డ వేసుకుంటారు వాళ్ళు. ఇంత చక్కెర వేసుకుంటుంటారు. రాజస్థాన్లో అయితే బెల్లానికి అలవాటు. మీరు చూసుకోవచ్చు ఎంత స్మూత్గా వచ్చిందో చపాతీ. ఇది రేపు మార్నింగ్ కానీ కూడా ఇంతే స్మూత్గా ఉంటుంది. పేపర్ లాగా ఉంది అసలు చూస్తుంటే. బాగా వచ్చింది సాయి. ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళైతే, ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలనుకున్నారు కాస్త షుగర్ పెంచుకోండి. అట్లా సాల్ట్ అయితే చూసి వేసుకోండి, తక్కువనే. మీకు అయితే 2 స్పూన్లు అయితే సరిపోతుంటుంది కేజీకి. అంతే, ఒక 10 గ్రామ్స్ అండి, అంతే. ఎక్కువ కూడా అవసరం లేదు సాల్ట్. షుగర్ కూడా ఒక 10 గ్రామ్స్ యాడ్ చేసాం అంతే. పాలు వచ్చేసి ఒక 1/2 లీటర్ పెట్టినాయి. వాటర్ వచ్చేసి 300 ml పెట్టినాయండి. అంతే, ఇంకేం లేదండి. ఈజీ రెసిపీ, మీకు ఈజీగా చేసుకోవచ్చు. ఒకటండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి.